వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి సుమలతా శ్రీనివాస్ గౌడ్ ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. గత 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని, తనను గెలిపిస్తే ఈ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారంటున్న సుమలతా శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పోరు సన్నద్ధం అయ్యారు. గ్రామాన ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రచారం ముమ్మరం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లి అనే గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో ఈ యొక్క గ్రామ పంచాయతీ పోరులో ఎలాంటి ప్రచారం, ఈ యొక్క 2వ విడత 3వ విడతలో జరుగుతున్న ఎన్నికలకు ఈ యొక్క ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది అనే విషయాలను ఇప్పుడు వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిలో భాగంగా ఇక్కడ కొంతమంది వ్యక్తులు, వార్డు మెంబర్లు ఉన్నారు. వారిని ఈ కొన్ని ప్రచారంలో జరిగే విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రాజశేఖర్. వార్డు మెంబర్ ఎంత అండి? 2వ వార్డు. మీరు ప్రచారంలోకి మామూలుగా గత 2 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు కదా, ప్రచారంలో మీకు ఎలాంటి గ్రామంలో ఉన్న సమస్యలు ఎలాంటి మీ దృష్టికి వస్తున్నాయి? మేము ప్రతి వార్డుకు అభ్యర్థన కోసం వెళ్తున్నాము. సో నా 2వ వార్డు కానీ వెళ్తుంటే ప్రజలందరూ ఇదివరకు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓటేసి గెలిపించిండ్రు. వాళ్ళకి ఇప్పుడు నల్ల సౌకర్యం లేదు, ఒక కరెంటు బల్బులు లేవు, సీసీ రోడ్లు లేవు, సైడ్ కాలువలు లేవు. ఇప్పుడు నాకు వాళ్ళందరూ మాకు ఇదే కావాలి, మాకు పైసలు కాదు ముఖ్యం, మాకు పని కావాలి, పని చేసే వాళ్ళు కావాలి. మాటలు చెప్పే వాళ్ళు వద్దు, మాకు మాటలు చెప్పి బుట్టగా చెప్పే వాళ్ళు వద్దు, మాకు పని చేసే వాళ్ళు. మాకు కంపల్సరీ మాకు కావాల్సిన మా అవసరాలు తీరిస్తే కంపల్సరీ మీకే ఓటు వేస్తాను మాకు చెప్పిండ్రు. మేము వాళ్ళకి అదే బలంగా మీకు పని చేస్తాం, మీ మాట మేము నిలబెట్టుకుంటాం. మాది పని చేసే ప్రభుత్వం, మాటలు చెప్పే ప్రభుత్వం కాదని మేము వాళ్ళకి మాట ఇచ్చి ఇప్పటివరకు నెరవేరుస్తామని చెప్పాము. మాకు అందరు బాగా సపోర్ట్ చేస్తున్నారు. కంపల్సరీ మేము భారీ మేరతో గెలుస్తామని మా యొక్క నమ్మకం. మా సర్పంచ్ అభ్యర్థి గారైనా కానీ, మా వార్డు మెంబర్లు అందరూ కానీ భారీ మేరతో గెలుస్తాము. వాళ్ళ దగ్గరుండి మేము సేవకులం, మాట్లాడడం కాదు, సేవకులం, సేవే లక్ష్యం, సేవే ధైర్యం, అందరితో ముందుంటాం, తప్పకుండా గెలుస్తాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచ్గా ఉన్న వ్యక్తులు మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు? ఫస్ట్ వాళ్ళు ఇదివరకు ఓటు సేమ్ అభివృద్ధి చేస్తామని వచ్చారు. ఇటుకాలపల్లికి వార్డు అందరూ నమ్మకం మీద అందరూ వేశారు. సరే పార్టీ ఏదైనా మనిషి వ్యక్తి కాబట్టి అది ఏ పరంగానే వేస్తే అది అప్పటి ముచ్చట్లే ఉన్నాయి. ఏదో కొద్దిగా జరిగింది, కొద్దిగా జరిగినాయి తప్పించి ఇంతవరకు పూర్తి వివరాలు జరగకని ఇప్పుడు ఆ వాటి మీద నమ్మకం లేక ఇప్పుడు మాపై నమ్మకం ఉంచి మాకు ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు అండగా మా ఎమ్మెల్యే సార్ ఉన్నారు, పైన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇక్కడ మా అధ్యక్షులు ఉన్నారు, మా ఇప్పుడు కావే సర్పంచ్ గారు ఉన్నారు. వాళ్ళ ముందు పెట్టి వాళ్ళ మాట ఇచ్చి మేము అన్ని పనులు చేస్తామని ముందుకెళ్తున్నాం. మాకు అందరూ మాకు సపోర్ట్గా నిలిచారు. కంపల్సరీ మాకు ఓటు వేస్తా అని చెప్పేసి మాకు మాట కూడా ఇస్తున్నారు. గత ప్రభుత్వం కంటే మా ప్రభుత్వమే నమ్మకం ఎక్కువ. ఎందుకంటే మేము ప్రతిదీ ఇప్పుడు మాట తప్పలేదు. రేషన్ కార్డులు ఇచ్చాం, సన్నబియ్యం ఇచ్చాం, మహిళా సంఘాలకు 0 వడ్డీ ఇచ్చాం, ఇందిరా మిల్లు ఇచ్చాం, ఏది మా కరెంటు ఫ్రీ కరెంట్ ఇచ్చాం. ఇలాంటి విషయాల్లో మాట తప్పని ప్రభుత్వం మనది, మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. ప్రతిదీ కంపల్సరీ. ప్రభుత్వ పథకాలు అనేది మీరు గవర్నమెంట్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే పథకాలను మీరు ప్రభుత్వంలో లేనప్పుడు కూడా ఇక్కడ ఈ గ్రామం ఇటుకాలపల్లి గ్రామంలో ప్రజలకు చేరే విధంగా మీరు ప్రయత్నం చేశారా? చేశాం. మేము పార్టీ సంబంధం లేకుంటే మేము మనుషులకు సంబంధం. ఎందుకంటే మేము పొద్దున్న లేస్తే అందరితో కలిసి ఉంటాము. పార్టీ ముఖ్యం కాదు, మనుషులు ముఖ్యం. ఎవరికి ఆపద ఉన్నది, ఎవరికి ఏ సమస్య ఉన్నది, మాకు ఇది సమస్య ఉన్నట్టు మేము ఎవరింటికి వచ్చినా పార్టీతో సంబంధం లేదు. పెంచకుండా పంచాయతీలు తగ్గుముఖం పడడానికి మేము దానికి బాగా ముందు పోతాం. గత ఉన్న ప్రభుత్వంలో పంచాయతీలో ట్రూపులు ఉండేవి, అసలు ట్రూపులు రావద్దు, పంచాయతీలు పెట్టుకోకుండా డిపాజిట్ పెట్టుకొని జేబులలో ఉంచుకొని వాళ్ళను ఇబ్బందులు పడి సస్పెండ్లో పెట్టి అసలు అరాచకాలు బాగున్నాయి. దయచేసి దేవుని మొక్కుంటాను, ప్రజలు మొక్కుంటాను. అసలు అరాచకాలకు అసలు అరాచకాలను ముందుకు రానియొద్దు దయచేసి ప్రజలారా. మేము ఉన్నాం, మేము చేస్తాం. మన మీద అధికారం ఉన్నది, ఎమ్మెల్యే ఉన్నది. ఎమ్మెల్యే దగ్గరికి పోతాం, ఎమ్మెల్యేలను రిక్వెస్ట్ చేస్తాం, బతలాడతాం. మేము మా సర్పంచ్ని తీసుకుపోతాం, ముందుండి పనిచేస్తాం. దయచేసి మాకు అవకాశం ఇవ్వండి. ఇన్ని రోజులు 10 ఏళ్ళు వాళ్ళు పాలించారు, ఏం పని కాలేదు. కనీసం సీసీరెడ్డిలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ అయింది, అది కూడా బిల్డింగ్ చేయలేదు. ఇప్పుడు నేను కూడా ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో వార్డు మెంబర్ గెలిచిన. నాకు వాళ్ళ వాతావరణం, వాళ్ళ మాటలు అసలు నచ్చగానే మన బీసీ లోన్లు ఎన్నికల వార్డు మెంబర్లను పిలిచి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఫోన్లో మాట్లాడుకొని ఇక్కడ నర్సంపేట చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళ మిత్రులకు ఇచ్చుకున్నారు, పేదోనికి కాకుండా వాళ్ళ ఇష్టంలోకి ఇచ్చుకున్నారు. అది నాకు నచ్చక కొంతమందితోని హెచ్చరించి మీ విధానాలు మాకు నచ్చలేదు, ఇలాంటి విధానాలు మాకు నచ్చకనే నేను మీ వార్డులో ఈసారి తప్పకుండా మీరు గెలుస్తారని మీకు ఆశాభావం ఉందా? ప్రస్తుతం 90% ఉన్నది, 90% ఉన్నది. ఎందుకంటే బ్రోకర్ మాటలు చెప్పే మంచి కాదు. మేము కరెక్ట్ ఉన్నది కూడా చెప్తాం, ఉన్నది చెప్తాం. ఓ పోకిలు చేసే కాదు. ప్రజలను బాధపడతాం. ప్రజలు మీరు అడుగురు మమ్మల్ని ఏనంటే మీకు ఏ బాధలు చెప్పండి, మేము చేయకపోతే అప్పుడు మమ్మల్ని నిలదీరి మీరు అడుగుతాం, మేము సమాధానం చెప్తాం అని చెప్పి
గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పాలించిన ఈ యొక్క ఇటుకాలపల్లి గ్రామంలో ఎలాంటి సమస్యలు గ్రామ సర్పంచులైనా వార్డు మెంబర్లైనా ఎలాంటి సమస్యలపైన దృష్టి సారించలేదు. గ్రామ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రస్తుతం పోటీలో నిలబడ్డ ఈ యొక్క వార్డు మెంబర్లు చెప్తున్న పరిస్థితి. పోటీలో తన వంతు సైతం నేను మహిళగా ఉన్నా కూడా నా గ్రామం యొక్క వార్డు యొక్క అభివృద్ధి కొరకు నేను అహర్నిశలు కృషి చేస్తానని వార్డు మెంబర్గా నిలబడ్డ ఒక మహిళ ఉన్నారు. తనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే. జై కాంగ్రెస్. నాయకత్వం. నా పేరు రమాదేవి. ఫస్ట్ వార్డు నుంచి వెళ్ళి వార్డు నెంబర్ చేస్తాను. నేను మా ఫస్ట్ వార్డు నుండి వెళ్ళి అందరూ నువ్వు మంచిదనివి చేయండి అని సహకరిస్తామని చెప్తున్నారు. మీరు ఒక మహిళగా ఉండి తమ వార్డు అంటే మీ యొక్క వార్డు కోసం, మహిళ అంటే ఇంటింటికే పరిమితమైన వ్యక్తిగా, ఇప్పుడు మీ యొక్క వార్డు అభివృద్ధి కొరకు అంటే వార్డులో ఒక మినిమం 200 నుంచి 300 మంది ఓటర్లు ఉంటారు. వారందరూ నీపై నమ్మకంతో నీకు ఓటు వస్తే నువ్వేం చేస్తావు? నేను సర్పంచ్ గారిని అడుగుతా. సర్పంచ్ గారు అడిగితే మేము చెప్పేదానికి సాయం చేస్తుంది. నేను వార్డులో అందరికీ సాయం చేస్తాను. నీ వార్డు సభ్యుల్లో ఉన్న వారందరూ కూడా తమ వంతుగా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈ 2 సంవత్సరాలలో ఈ అధికార పార్టీ మన శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సహకారంతో మనం తప్పకుండా అంటే మా యొక్క గ్రామం గతంలో అభివృద్ధి కాని గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు మా వంతుగా కృషి చేస్తామని ఈ వార్డు సభ్యులు చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. వారి యొక్క విషయాలు కొన్ని తెలుసుకుందాం. అంటే వారు కాంగ్రెస్ పార్టీలో మా పదవుల కోసం ఓటర్లు ఆకర్షించేందుకు వార్డు మెంబర్గా అయినా సర్పంచ్గా అయినా నామినేషన్ వేసేది వేరు. గ్రామ పంచాయతీలో ఉండి గ్రామంలో కార్యకర్తలు నాయకులు అనే వారి యొక్క సేవ వేరే విధంగా ఉంటుంది. అధికారం వచ్చినప్పటి నుంచి ఈ యొక్క గ్రామానికి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలాంటి సేవ చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నమస్తే అండి. నమస్తే. మీరు గ్రామంలో ఉన్న సమస్యలపైన ఎలాంటి వాటిపైన ఈ 2 సంవత్సరాల్లో దృష్టి సారించారు? చూడండి, మన ఇటుకాలపల్లికి గ్రామానికి చెందిన గత బీఆర్ఎస్ పాలకులు చాలా అంటే మోసపోయి మన ప్రజలను చాలా మభ్యపెట్టి సీసీ రోడ్లు లేకుండా, ఓ డ్రైనేజ్ లేకుండా, ఒక రేషన్ కార్డు లేకుండా, ఒక ఇల్లు లేకుండా వాళ్ళ స్వార్థ కోసానికి వాళ్ళ బంధుత్వలకు వాళ్ళకే చూసుకున్నారు. కాబట్టి మనందరం కూడా నొచ్చుకోలేదు. ఎందుకంటే పని చేద్దామంటే వాళ్ళకి వీలు కాలేదు. వాళ్ళు కాంట్రాక్టర్లు జనాన్ని పట్టించుకోకపోవడం, వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోకపోవడం. గత ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పి 10 ఏళ్ళు గవర్నమెంట్ మోసం చేసింది. ఎలక్షన్ల ముందే ఆధార్ కార్డు తీసుకుపోవడం, ప్రింట్ కొట్టుకొచ్చుకొని శాంక్షన్ అని చెప్పడం, పాపం ఉన్న ఇల్లుని ఇప్పించి మహిళ ఇల్లు ఇప్పిస్తా అని చెప్పి ఒక ఇల్లు తీసుకుంటే 10,000 నుంచి 20,000 రూపాయలు తీసుకొని కూడా ఇల్లు రాలేదు. అక్కడ సాక్ష్యం ఇక్కడ ఉన్నారు కూడా. ఇప్పుడు తీసుకొని లిపితాన్ని తీసుకొని మోసపోయినలు కూడా ఉండి వాళ్ళ విధి విధానాలు వాళ్ళకి నచ్చక మాతో తిరుగుకుంటూ మాకు ప్రచారం చేసుకుంటూ మాకు ఫుల్ సహకరిస్తున్నారు. ప్రతి ఒక్క వార్డు పోయినా కూడా మీరు గెలవాలి, 10 వార్డులు మేము గెలిపించుకుంటాం, సర్పంచ్ని గెలిపించుకుంటాం, మీరు మాకు సహకరించాలి, మీరు మాకు పని చేయాలని చెప్పి మాకు ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్కరు మాకు స్వాగతం పలుకుతున్నారు. గతంలో 1988లో మీ నాన్నగారు మీ కుటుంబం నుండి ఈ గ్రామానికి సేవ చేశారని ఇక్కడ గ్రామ ప్రజలు అంటున్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు ముందుకు పోతున్నారా? మా డాడీ స్ఫూర్తితోనే ముందుకు పోతున్నాం. మా డాడీ కూడా గత 40-20-30 సంవత్సరాల క్రితం సర్పంచ్గా చేసిండు. అప్పుడున్న హయాంలో అప్పుడున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కరికి చేసిండు. అప్పుడున్నవి కూడా సీసీ రోడ్లే, ఇప్పుడున్నాయి సైడ్ డ్రైన్లే. గత 35 సంవత్సరాల క్రితం ఇటుకాలపల్లి బొడ్రాయి నుంచి మెయిన్ అటు వరకు ఉన్న సైడ్ డ్రైను ఇప్పటి వరకు ఏ పాలకుడు కూడా చేయలేదు. 5-6 సర్పంచులు మారినా కూడా అది చేయలేదు. ఇవాళ నేను ఫస్ట్ చేసేది ఇటుకాలపల్లిలో ప్రతి ఒక్క విలేజ్కి సైడ్ డ్రైన్లు చేసి సీసీడీ పోయడం నా బాధ్యత. మెయిన్ మళ్ళొకటి, గత 40 సంవత్సరాల కాంచి పోచమ్మ టెంపుల్ చాలా శిథిలావస్థలో ఉండి కిందికి అయిపోయింది, భూమిలో ఉండిపోయింది. ఊళ్ళో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. మొన్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. సార్ ఎండోమెంట్లో 10 లక్షల రూపాయలు దానికి మన కోట కింద ఇచ్చిండు, దాన్ని శాంక్షన్ చేయించడం. ఇది సంక్రాంతి తర్వాత పని పూర్తి చేస్తామని చెప్పినాం. మళ్ళొకటి ఇటుకాలపల్లి విధిలో ఆయకట్టు రోడ్లు అంటే బాయిల కాడికి పోవడానికి, చిలకల కాడికి పోవడానికి ఒక రోడ్డు కూడా కనీసం లేదు. ఇప్పుడు పోయినా కూడా మనసులు వాళ్ళ బందబెట్టి కూర్చేంత ప్రమాదం ఉంది. కానీ మా ఎమ్మెల్యే గారి దగ్గర పోయి సార్ గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం వచ్చింది, ఒక పని కూడా మనం చేయలేదు, సర్పంచ్ లేక ఊళ్ళన్నీ నిర్వహణ అయిపోతాయని మాకు సార్ ఇబ్బంది అవుతుందంటే డీ గారికి ఫోన్ చేసి అప్పటికప్పుడు ఫోన్ చేసి పంపించి మొత్తం ఒకటి మన నందనవాడ ఆయకట్టు రోడ్డు, మాదనపేట చెరువు కాడకు ఒకటి, శ్మశాన వాటిక కానించి మన పెద్దమ్మ టెంపుల్ కానించి శ్మశాన వాటిక వరకు, పోచమ్మ టెంపుల్ వరకు, ఈయన వరకు, మళ్ళొకటి నరసింగపురం శ్మశాన వాటిక వరకు ఈ 5 రోడ్లు డీ గారిని తీసుకొచ్చి ఎస్టిమేషన్ వేయించినాం. 55 లక్షలతో ఎస్టిమేషన్ వేయించినాం. ఆల్రెడీ శాంక్షన్ కాపీ కూడా మాకు ఇచ్చిండు. పోయమని చెప్పిండు. పోదామనే క్రమంలో 2 రోజులనే ఎలక్షన్ కోడ్ పడ్డది. అది ఎలక్షన్ 17వ తారీఖు తర్వాత సర్పంచ్ అయిన తర్వాత ఫస్ట్ చేసే పని మేము విలేజ్కి ఇది మేజర్గా మేము చేసే పని ఇది.
ఏదేమైనా గత 30 సంవత్సరాల క్రితం మా తండ్రి గారు గ్రామ సర్పంచ్గా ఉండి చేసిన పనులను మర్చిపోని గ్రామస్తుల కొరకు